Okay. Class 10, Chapter 6, Structure of Atom, Bohr's model of hydrogen atom and its limitations. మనం ఇవన్నీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. జస్ట్ మనము హైడ్రోజన్ స్పెక్ట్రా అని బోర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, బోర్స్ మోడల్ని ఎవరు మాడిఫై చేశారు, దీని గురించి తెలుసుకున్నాం. సో బోర్స్ మోడల్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది న్యూక్లియస్ అయితే ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఆర్బిట్ ఆర్ కాల్డ్ స్టేషనరీ షెల్స్. ఎలక్ట్రాన్స్ ఈ స్టేషనరీ ఆర్బిట్లో తిరుగుతున్నంత సేపు ద ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అని నేర్చుకోండి. మై క్లియర్ అన్న. నెక్స్ట్ ఈ బోర్స్ మోడల్లో దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిందంటే అటామిక్ స్పెక్ట్రాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. అటామిక్ స్పెక్ట్రా అంటే ఆటమ్ని ఒక స్పెక్ట్రోస్కోప్లో చూసినప్పుడు సో సమ్ డిఫరెంట్ లైన్స్, ఆ డిఫరెంట్ లైన్స్ ఎలా ఉంటాయి కూడా ఇక్కడ చూద్దాం ఒకసారి. దీని హైడ్రోజన్ స్పెక్ట్రా అంటాము. ఇందులో ఈ లైన్స్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? బోర్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఉన్న ఈ లైన్స్ అన్నిటిని ఒక హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్లో చూసినప్పుడు దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సమ్ అదర్ లైన్స్. దీస్ లైన్స్ని బోర్స్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అప్పుడు మళ్ళీ ఈ సోమర్ఫీల్డ్ అనేవాడు వచ్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక లైన్ డివైడ్ అంటే లైన్ అంటే ఈ రెడ్ లైన్ స్ప్లిట్ ఇంటూ సమ్ అదర్ 5 లైన్స్ కింద డివైడ్ అయిపోయింది. ఈ లైన్స్ కింద డివైడ్ అవ్వడాన్ని ఫైన్ స్పెక్ట్రా అని పిలుస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైన్ స్పెక్ట్రా అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? ఫైన్ స్పెక్ట్రా. అంటే ఈ లైన్ స్పెక్ట్రా ఈజ్ డివైడెడ్ ఇంటూ సమ్ lines, is divided into some lines. Those lines are called fine spectra. ఈ ఫైన్ స్పెక్ట్రా అని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సోమర్ఫీల్డ్ అనేవాడు ట్రై చేస్తాడు. ఎలా డివైడ్ అవుతుంది అనడానికి ట్రై చేసినాడు. ఈయన ట్రై చేయడంలో ఈయన ప్రతి సెల్కి అంటే ఇది స్టేషనరీ ఆర్బిట్కి ఈయన ఒక ఆర్బిట్ మళ్ళీ పట్టుకొచ్చి ఎక్స్ట్రా యాడ్ చేశాడు. ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల ఈ ఫైన్ స్పెక్ట్రాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకోసం ఆయన ఇంకొక ఆర్బిట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఆ ఆర్బిటే ఎలిప్టికల్ ఆర్బిట్. ఆర్బిట్ వేరే పేరున్నా ఎలిప్టికల్ ఆర్బిట్. ఇక్కడ చూడండి, ద స్ట్రక్చర్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఈజ్ నోన్ యాజ్ ఫైన్ స్పెక్ట్రా. ఈ ఫైన్ స్పెక్ట్రాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సోమర్ఫీల్డ్ బోర్స్ మోడల్ని కొద్ది మాడిఫై చేశాడు. అంచేత దీన్ని ఏమంటారంటే బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ అంటారు అన్నమాట. ఇది ఏమంటున్నాడంటే సోమర్ఫీల్డ్ ఏమంటున్నాడంటే, ఇది ఫస్ట్ సెల్ అనుకోండి, ఇది ఫస్ట్ స్టేషనరీ ఆర్బిట్ అనుకోండి. ఈ ఆర్బిట్కి ఈయన ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ యాడ్ చేశాడు. ఎక్కడి నుంచి యాడ్ చేసుకుంటూ వచ్చాడు? సెకండ్ సెల్ నుంచి ఆర్బిట్ చేసుకుంటూ వచ్చాడు. సెకండ్ సెల్కి ఆయన ఏం చేశాడు? ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది యాడ్ చేయాలి. ఈ సెకండ్ సెల్ ఇక్కడ డ్రా చేసిన మామూలుగా ఇది సెకండ్ సెల్. ఈ సెకండ్ సెల్కి ఆయన ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే వచ్చిన లైన్ ఎలా డివైడ్ అవుతుందని చెప్పాలంటే, ఈ ఎలక్ట్రాన్స్ నాట్ ఓన్లీ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్ బట్ ఆల్సో ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్తాను అన్నమాట. అంటే ప్రతి సెల్కి ఇంకొక సెల్ని యాడ్ చేశాడు. అదేంటి? ఎలిప్టికల్ సెల్. ఆ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటాం. ఫస్ట్ సెల్ లేదు, ఫస్ట్ సెల్ యాజ్ గీజ్ వదిలేశాడు. అంటే ఎలక్ట్రాన్ ఫస్ట్ సెల్ ఎలా తిరుగుతుంది? సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. అంచేది ఇక్కడ దాని వాల్యూస్ కూడా ఇచ్చాడు. L = 0 అంటారు ఫస్ట్ సెల్లో. అంటే ఇక్కడ L = ఏంటి? 0. ఇది కూడా ఒకే ఒక లైన్ ఉంటుంది. ఇది డబల్ పడింది కాదు, ఒకటే సింగిల్. సో ఇది L = 0 అయితే దీన్ని L = 1 అన్నాడు. అంటే L = 0 అయిందంటే ద ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పార్ట్. L = 1 అయిందంటే ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎలిప్టికల్ ఆర్బిట్. ఆయన మీనింగ్ అది.
మళ్ళీ ఇప్పుడు నువ్వు థర్డ్ సెల్కి వచ్చావనుకో, సపోజ్ ఇది మధ్యలో ఒక డ్రా చేసాం అనుకో, ఇది ఏమవుతుంది థర్డ్ సెల్. థర్డ్ సెల్లోకి వచ్చే వాళ్ళకి 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ని ఇటు వచ్చి ఇచ్చేసాడు. ఇది సెకండ్ సెల్ అనుకో, 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటే ఇది సెకండ్ సెల్ అనుకున్నాం, 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్. సెకండ్ సెల్లోకి వచ్చినప్పుడు ఇంకో సెకండ్ సెల్ కాదు థర్డ్ సెల్లోకి వచ్చింది అనుకో, ఎస్ థర్డ్ సెల్లోకి వచ్చేసాడు అనుకో, ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ యాడ్ చేస్తాడు 2. ఫస్ట్ సెల్కి నో ఎలిప్టికల్ ఆర్బిట్, సెకండ్ సెల్కి 1 ఎలిప్టికల్ ఆర్బిట్. థర్డ్ సెల్కి వచ్చినప్పటికి థర్డ్ సెల్ అనుకో, సపోజ్ ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ వస్తాయి ఇందులో 2 వస్తాయి. ఇట్లా ఉంటాయి థర్డ్ సెల్ అంటే ఇక్కడ ఏమో L is equal to 0, L is equal to 1, L is equal to 2 అలా ఇచ్చారు అన్నమాట. ఎవరిచ్చారు? సోమర్ఫీల్డ్ ఇచ్చాడు. ఫస్ట్ సెల్లో నో ఎలిప్టికల్ సెల్, ఎలిప్టికల్ ఆర్బిట్. సెకండ్ సెల్లోకి వచ్చినప్పటికి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్. థర్డ్ సెల్లోకి వచ్చినప్పటికి 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఫోర్త్ సెల్లోకి వచ్చినప్పటికి 3 ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఆ ఆర్బిట్స్ వల్లే, ఆ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరగటం వల్లే ఒక్కొక్క లైను కొన్ని లైన్స్ కింద డివైడ్ అయిపోతున్నాయని ఎవరు చెప్పాడు? అంటే సోమర్ఫీల్డ్ బోర్ మోడల్, సోమర్ఫీల్డ్ మోడల్ ఏమైందంటే సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ 5 స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కానీ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఉందనుకో, బోర్ సోమర్ఫీల్డ్ మోడల్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ 5 స్పెక్ట్రా ఆఫ్. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇప్పుడు దీన్ని మాడిఫై చేసుకుంటా వచ్చారన్నమాట. దాన్నే క్వాంటమ్ మోడల్ ఆఫ్ ఆటమ్ అంటారు. ఇప్పుడు ఆటమిక్ మోడల్ మారిపోయింది, మొత్తం సోమర్ఫీల్డ్ మోడల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? క్వాంటమ్ మోడల్. ఏ మోడల్ అయినా క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఏంటన్నది? క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఎర్విన్ స్క్రోడింగర్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో కూడా ఈయన చెప్తాడు. ఈయన ఏమంటాడంటే, ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, ఇన్ సర్క్యులర్ ఫార్మ్. ఎవరు చెప్పారు? బోర్ చెప్పారు. అంటే ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతూ ఉందా కదా, రివాల్వ్ అవుతున్నప్పుడు దాని పాత మనకు తెలిసిపోద్ది కదా, దాని బౌండరీ ఎక్కడుందో తెలిసిపోద్ది కదా. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో చెప్పొచ్చా? దాని పొజిషన్, దాని వెలాసిటీని మనం చెప్పగలుగుతాం కదా, అవునా? కానీ మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకని? ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇట్స్ ఓకే, ఆటమే మనకు కనపడదు. ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ ఎలా కనపడుతుంది? కనపడదు, ఇన్విజిబుల్. సో ఒకవేళ నువ్వు నీ కళ్ళతో చూడాలంటే యూ నీడ్ విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంతో మనకు తెలుసు, మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు విజిబుల్ లైట్ లెంత్ ఎంత? విజిబుల్ లైట్ వేవ్ లెంత్ ఎంత? 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్. ఇంత డార్క్ రూమ్లో ఉన్నాం, మనం ఒక డార్క్ రూమ్లో ఉన్నాం. కెన్ యూ సీ ఎనీ ఆబ్జెక్ట్? నో. వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ టార్చ్ లైట్. ఒక టార్చ్ లైట్ ఉంటే వేసి కానీ మనకు అది ఆబ్జెక్ట్ కనపడుతుంది. అలాగే ఒక ఆటంలోని ఎలక్ట్రాన్ చూడాలంటే ఈ నీడ్ ఎ లైట్ విత్ వేవ్ లెంత్ లెస్ దాన్ 400 నానోమీటర్స్. 400 నానోమీటర్స్ తక్కువ ఉంటే వీ కెనాట్ సీ దట్ లైట్ బై ద నార్మల్ లైట్. మన 5 చూడలేదు. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఆటంలో తిరుగుతుంది, కానీ అది ఎక్కడ ఉంటుంది కానీ దాని పొజిషన్ కానీ దాని వెలాసిటీ కానీ మనం చెప్పలేదు. అలాంటప్పుడు కనీసం దాని ప్లేస్నైనా ఐడెంటిఫై చేయదు. ఆ సర్ఫేస్ ఏ ఏరియాలో ఉంది, స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. సపోజ్ ఎలక్ట్రాన్ ఈ ఏరియాలో తిరుగుతుంది అనుకో, దీన్ని ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటారంటే. అంటే ఈ బౌండరీస్లో ఎక్కడైనా తిరగచ్చు. ఇది న్యూక్లియస్ అనుకుంటే ఈ బౌండరీస్లో ఎక్కడైనా తిరగచ్చు. ఈ రీజియన్కే స్క్రోడింగర్ ఒక డెఫినేషన్ ఇచ్చారు.
ఎలక్ట్రాన్ ఏ ఏరియాలో ఎక్కువ కనపడుతుందో, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫైండింగ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ ఆర్బిటల్. ఇంట్రడ్యూస్ చేసిన టర్మ్ ఏంటి? ఆర్బిటల్. అంటే ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో మనం యూజ్ చేసేది ఆర్బిటల్స్ అనేవి యూజ్ చేస్తాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అటామిక్ మోడల్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఇందులో మనం ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే 3 క్వాంటమ్ నెంబర్స్ యూజ్ చేస్తాం. ఈ 3 క్వాంటమ్ నెంబర్స్ ద్వారా పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ని మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఈ తెలుసుకోవడానికి షోడింగర్ కొన్ని డెఫినేషన్స్ని మనకి ఇచ్చాడు. టు అండర్స్టాండ్ ద వెలాసిటీ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఇందులో మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ 3 ఉంటాయి. ఒకటి n, నెక్స్ట్ l, నెక్స్ట్ m సఫిక్స్ l. ఇవి మనం యూజ్ చేస్తాం ఈ క్వాంటమ్ నెంబర్స్. చూడండి, ద ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆటమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ద సెట్ ఆఫ్ 3 క్వాంటమ్ నెంబర్స్ n, l, m, l. m సఫిక్స్ l. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l అంటే యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఆర్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, వాట్ ఎవర్. That last one is the next last one is what is that? I will tell you one. Next, the magnetic quantum number. This is magnetic quantum number. Now we are coming back. Okay, the first one what I said, principal quantum number. The second one is angular momentum quantum number. The next one is magnetic quantum number. Okay, first you start with n. What is n? N is very very important. So we know that atom consisting of protons, neutrons with electrons, protons and neutrons at the nucleus, and electrons revolving around the nucleus. So electrons revolving around the nucleus in a particular path అని ఎవరు చెప్పారు? బోర్ చెప్పాడు. కానీ పర్టికులర్ పాత్లో తిరగట్లేదు, ఎందుకంటే అది ఎక్కడన్నా తిరగచ్చు. ఆ ఏరియాని మాత్రమే మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. అది ఒక క్రౌడ్ కింద కనపడుతుంది అని ఎవరు చెప్పాడు? స్కోడింగ్ అని చెప్పాడు. సో ఇప్పుడు ఫస్ట్ అవంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ వెలాసిటీని కానీ తెలుసుకోవాలి అంటే we should learn 3 quantum numbers called principal quantum number, angular momentum quantum number and magnetic quantum. Oh, area first మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే వెరీ సింపుల్. ప్రతి సెల్ ఉంటుంది, సెల్ నెంబర్ 1, సెల్ నెంబర్ 2, సెల్ నెంబర్ 3 అలా ఉంటుంది. ఫస్ట్ సెల్ని n = 1, దీన్ని k అని పిలుస్తారు. దిస్ ఇస్ కాల్డ్ k సెల్. ఇంటిజర్ అవుతే n = 1 అంటే ఫస్ట్ సెల్ అని చెప్తూ ఉంటారు. n = 2 అంటే సెకండ్ సెల్ అండ్ వి కాల్ ఇట్ యాజ్ l సెల్. n = 3 తీసుకుంటే అంటే నువ్వు ఎందులోకి వచ్చావు? థర్డ్ సెల్లోకి వచ్చావు. థర్డ్ సెల్లో KLM సెల్ అని పిలుస్తాం. KLMN సెల్. మరి ఈ సెల్ వచ్చి యూజ్ ఏంటి? ఈ సెల్ అనేది ఏంటంటే దాని సైజు ఎనర్జీ గురించి చెప్తారు. సో వెళ్ళి కొద్ది దాని సైజ్ ఏమవుతుంది? సెల్ యొక్క సైజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ దగ్గరగా ఉందనుకో రివాల్వ్ అవుతుంది, కానీ ప్రోటాన్స్ గట్టిగా పట్టుకుని లాగుతూ ఉంటాయి. అంటే దీని ఎనర్జీ ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. సో ఇక దూరం వెళ్ళింది అట్రాక్షన్ ఫోర్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. దాని ఎనర్జీ కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా దూరం వెళ్ళి దీనికి ఎక్కువ ఎనర్జీ, అట్రాక్షన్ ఫోర్స్ తక్కువ కనుక ఎలక్ట్రాన్ ఫ్రీలీ రొటేటింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎట్ అ ఫార్ డిస్టెన్స్ వీ కెన్ ఈజీలీ టేక్ దమ్ అవుట్. మనం ఈజీగా బయట తీయచ్చు, కానీ దగ్గరగా మనం తీయలేదు. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఎప్పుడు స్టాండర్డ్ ఇక్కడ ఉంటాయి. దీన్ని ఎప్పుడు బ్రేక్ చేయలేము, బయట తీయలేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. నా నేను చెప్పేది ఏంటంటే ఈ సెల్ యొక్క యూజెస్ ఏంటంటే యూ కెన్ టెల్ ద సైజ్ ఆఫ్ ద సెల్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద సెల్.
ఎప్పుడు ఈ సెల్ యొక్క ఎనర్జీ ఎప్పుడు తక్కువ ఉంటుంది, ఈ సెల్ యొక్క ఎనర్జీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేసి, దీంతో కంపేర్ చేసి ఇది ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది ఎనర్జీ. దాన్ని చెప్తామంట. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద మెయిన్ సెల్. ఈ మెయిన్ సెల్ యొక్క ఎనర్జీని దాని సైజ్ని కూడా చెప్తాం. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ సెల్, దాన్ని k సెల్ అని పిలుస్తాం. n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే l సెల్ అని పిలుస్తాం. k ఈజ్ ఈక్వల్ టు 3 అయితే m సెల్ అని పిలుస్తాం. k ఈజ్ ఈక్వల్ టు 4 అయితే n సెల్. ఇక k l m n అని అలా పిలుచుకుంటా పోతాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ సెల్లోకి వస్తాము. యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్ దగ్గరికి వచ్చాం. నెక్స్ట్ దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారని చెప్పాను అన్న, ఎల్ అనే సింబల్తో ప్రెజెంట్. దీని యూజ్ ఏంటో చూడండి. ప్రతి సెల్లో కొన్ని సబ్ సెల్స్ ఉంటాయని తీసుకోవచ్చు. ప్రతి సెల్లో ఒక సబ్ సెల్ ఉంటుంది. ఈ సబ్ సెల్ అనేవి ఎలా ఉంటాయి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి సెల్కి కొన్ని సబ్ సెల్స్ ఉంటాయి. ఆ సబ్ సెల్స్లో మళ్ళీ సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అది వేరే వేరే. ప్రతి సెల్లో ఏముంటామా, సబ్ సెల్స్ ఉంటాయి. ఈ సబ్ సెల్స్నే మనము 1s అని, 2s అని, 3s అని అలా పిలుస్తూ ఉంటాం. ఏమో అర్థమైందా? ఇప్పుడు ఎల్ఈసి అంటే ఇక్కడ దీనికి కూడా ఇందాక ఎన్కి వాల్యూస్ ఏంటి 1 2 3 అలా ఇచ్చాము. ఇక్కడ ఎల్ అనేది ఏంటి, యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్. దీనికి కూడా కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇవి 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 అలా వెళ్తా ఉంటాయి. 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 ఇక్కడ అదేనమాట. L is an integer value of 0 to n-1. ఇలా n వరకు వెళ్తే n-1 వరకు వెళ్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సెల్ నెంబర్ 1 ఈ సెల్ మెయిన్ సెల్లో ఉన్నావు. మెయిన్ సెల్లో ఒక సబ్ సెల్ ఉంటుంది. సెకండ్ సెల్లో 2 సబ్ సెల్స్ ఉంటాయి. థర్డ్ సెల్లో 3 సబ్ సెల్స్ ఉంటాయి. ప్రతి సబ్ సెల్లో మళ్ళీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, స్కోరింగ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. గుర్తుంచుకోవాలి ఇవన్నీ. సరే, ఇప్పుడు ఫస్ట్ సెల్లో ఉంది. ఫస్ట్ సెల్లో ఒక్క సబ్ సెల్ ఉంటుంది. సబ్ సెల్ అంటే ఏంటి చూద్దాం. సబ్ సెల్ అంటే n ఈజ్ కూడా ఎంత 1. మన ఫార్ములా ప్రకారం n-1. ఇదిగో 0 to n-1. n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఏ సెల్లో ఉంటావు, ఫస్ట్ సెల్లో. ఇక్కడ ఎంత పెట్టారు అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1. 1 - 1 ఎంత 0. సో l ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక సబ్ సెల్. మరి దీన్ని కూడా మనం ఒక డిజైన్ చేయాలి కదా. దాన్ని మనం తెలియాలంటే, అది సెల్ పేరు తెలియాలంటే దానికి ఒక పేరు పెట్టుకుంటాం. దాన్నే ఎస్ సెల్ అని, ఎస్ సబ్ సెల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నామంటే దాన్ని ఏమని పిలవచ్చు, ఎస్ సబ్ సెల్ అని పిలవచ్చు. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే సెకండ్ సెల్లోకి వస్తాను. సెకండ్ సెల్లోకి వచ్చినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత, n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది. ఇగో సెకండ్ సెల్లోకి వచ్చాను. ఇగో సెకండ్ సెల్ ఇదే కదా సెకండ్ సెల్. సెకండ్ సెల్లో n ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 వాల్యూస్ వస్తాయి. సెకండ్ సెల్కి వచ్చేటప్పుడు 2 వాల్యూస్ వస్తాయి. l వాల్యూస్ చూడాలి ఎలా వస్తుంది. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి, 2 కూడా తీసుకోవాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఎంత అవుతుంది, 1 - 1 0. అంటే l ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. మరి 2 పెట్టి 2 పాజిబుల్. 2 అంటే 2 తీసుకోకూడదు, 2 తీసుకోవాలి, 1 కూడా తీసుకోవాలి. 2 పెడితే 2 - 1. 2 - 1 ఎంత 1. అంటే l ఈజ్ ఈక్వల్ టు 1. l ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇంకో సబ్ సెల్ కదా. l ఈజ్ ఈక్వల్ టు 0 సెల్ ఏమన్నా l ఈజ్ ఈక్వల్ టు 0 అయితే s సెల్ అని పిలుస్తాం. l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే వాళ్ళకి పేరు పెట్టారు p సెల్. దీని ఏమంటున్నా p సెల్. మరి నువ్వు ఏ సెల్లో ఉన్నావు, సెకండ్ సెల్లో ఉన్నావు కనుక దీని 2s 2p. 2s 2p అనేవి 2 సబ్ సెల్స్ ఇన్ సెకండ్ సెల్. మరి థర్డ్ సెల్కి వెళ్ళామనుకో, మరి ఇది థర్డ్ సెల్ అనుకో. n వాల్యూస్ ఏమేమి తీసుకోవాలి చూడు. n ఈజ్ ఈక్వల్స్ 1 2 3 తీసుకోవాలి. n-1 అనేది మన ఫార్ములా. 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2. అంటే ఇక్కడ నువ్వు థర్డ్ సెల్లోకి వచ్చినలోకి ఎల్ వాల్యూస్ 0 1 2. 0 అంటే చెప్పాను, ఎల్ ఈజ్ కూడా 0 అంటే దాన్ని ఎలా డిజైన్ చేసాం, ఎస్తో డిజైన్ చేసాం. ఎస్ అనేది ఒక సబ్ సెల్. కీప్ ఇన్ మైండ్
1 అంటే L ఈజ్ ఈక్వల్ టు 1 అవుతే ఎంత అవుతుంది P అంటే ఇది P సెల్. నెక్స్ట్ 2 అంటే ఎంత D. నువ్వు ఏ సెల్లో ఉన్నావు? థర్డ్ సెల్లో ఉన్నావు కనుక 3S 3P అండ్ 3D. అంటే ఎన్ని సెల్స్ ఉన్నాయి థర్డ్ సెల్లో? 3 సబ్ సెల్స్ ఉన్నాయి. 3S సబ్ సెల్ ఉంటుంది, 3P సబ్ సెల్ ఉంటుంది, 3D సెల్ కూడా ఉంటుంది. Am I clear on? These are my సబ్ సెల్స్. ప్రతి సబ్ సెల్లో మళ్ళీ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ ఆక్యుపై ఉంటాయి, మరి అందులో ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటాయి. సరే ఇక్కడ వరకు అవుతే 3S 3P 3D అని. మరి ఫోర్త్ సెల్ కూడా మనం డిజైన్ చేయగలదా? చేయొచ్చు. ఫోర్త్ సబ్ సెల్లో ఎన్ని సబ్ సెల్స్ ఉంటాయి? ఫోర్త్ మెయిన్ సెల్లో ఎన్ని సబ్ సెల్స్ ఉంటాయి? 4 ఉంటాయి. 4 ఉంటే 0 1 2 3 1 2 3 4 ఫోర్త్ అంచేదాడు అన్నాడనమాట. L as an integer value from 0 to n-1. 4 అనుకుంటే 4 సబ్ సెల్స్ ఉంటాయి, కానీ 0 1 2 3 0 1 2 3 ఎందుకు కనపడుతున్నాయి? 4 సబ్ సెల్స్ కనపడతాయి. దాన్నే ఇది 4S, ఎందుకంటే 4th సెల్లో ఉన్నాం. 4P తర్వాత 4D తర్వాత 4F. L is equal to 3 అవుతే ఏమవుతుంది? F సెల్. ఎన్ని సెల్స్ ఉంటాయి? ఇది ఏంటిది? క్వాంటం మెకానికల్ మోడల్లో ఉన్న సబ్ సెల్స్. Am I clear or not? ఇక్కడ రాశాను పూర్తిగా. L as an integer value of 0 to n-1 for each value of n. L value is represents the sub cells. ఇవన్నీ సబ్ సెల్స్. ఈ సబ్ సెల్స్ లో నేను కొన్ని చెప్పేసాను ఆల్రెడీ, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ when n is equal to 1 there is only one subcell. L is equal to 0. This is designed as 1s orbital. So n is equal to 2. There are two subcells. L is equal to 0 is called 2s. L is equal to 0 నువ్వు సెకండ్ సెల్ లో ఉండడం వల్ల దాన్ని 2s అని పిలుస్తున్నావు. And with L is equal to 1, 2p is a second subcell. అలా మనం అన్ని రాసుకుంటాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నువ్వు L is equal to 4 కూడా చెప్పేసాను సబ్ సెల్స్. నెక్స్ట్ వచ్చేది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని ఆర్బిటల్స్ ఏమిటాయమ్మా? ఆర్బిటల్స్ అంటే ప్రతి సెల్లో కొన్ని ఆర్బిటల్ అంటే ఏం చెప్పాను? ఆర్బిటల్ is nothing but the probability of finding electron around the space. The maximum ఎక్కడ ఉంటుంది ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేసే ప్లేస్ని మనం ఏమంటానన్నా ఆర్బిటాల్ అని. ఆర్బిటాల్ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే అక్కడ చూస్తేనే కానీ మనకి ఈజీగా అర్థం కాదు. ఓ చూడండి ఒకసారి ఆర్బిటాల్ డెఫినేషన్ చూడండి ఒక్కసారి, మళ్ళీ అప్పుడు మళ్ళీ వెళ్దాం. The region of the space around the nucleus, the space around the nucleus where the probability of finding electron is maximum is called orbital. అంటే ఆర్బిటల్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు న్యూక్లియస్ అనుకో, ఎలక్ట్రాన్ ఇలా జరగచ్చు, అంటే ఈ స్పేస్లో తిరుగుతూ ఉంటుంది. ఈ స్పేస్నే మనం ఏమంటాం? ఆర్బిటల్ అనేది. ఈ స్పేస్నే మనం ఆర్బిటల్ అంటాం. అంటే ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ బౌండరీస్లోనే ఉంటుంది. ఇది ఓరియంటేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుందా? మళ్ళీ ఇంకొకటి ఇలా రాశాను మనం, ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతుంది. ఇది ఎక్స్ డైరెక్షన్లో ఉందనుకో, ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకో, ఇది వై డైరెక్షన్లో తిరగచ్చు. అంటే ఎలక్ట్రాన్ ఏ ఏరియాలో తిరుగుతుందని చెప్పడానికి దాని ఓరియంటేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాన్నే M(L) అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని మ్యాగ్నెటిక్ మూమెంటం క్వాంటం నెంబర్ అంటారు. M(L) అనేది ఏంటిది? మ్యాగ్నెటిక్ మూమెంటం, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అంటారు. అప్పుడు అందులోకి వెళ్ళి మ్యాగ్నెటిక్ ML వెళ్ళండి. ఇదో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్లో ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేది డిపెండ్స్ అపాన్ L. సో L వాల్యూ
ప్లస్ వాల్యూ తీసుకుంటుంది, ఎల్ వాల్యూ మైనస్ తీసుకుంటుంది, ఇంక్లూడింగ్ జీరో తీసుకుంటుంది. ఫర్ సపోజ్ నువ్వు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నావు అనుకో, ఎల్ ఈజ్ ఈక్వల్ టు నువ్వు 2 అన్నావు అనుకో, అంటే నువ్వు ఎలా తీసుకోవాలి? -2 తీసుకోవాలి, +2 తీసుకోవాలి, -1 తీసుకోవాలి, +1 తీసుకోవాలి, మధ్యలో 0. ఎన్ని వచ్చినాయి మొత్తం? 2, 3, 4, 5. These are all called sub orbitals. సెల్లో ఉన్న ఆర్బిటల్స్. ఒకే సెల్లో ఉన్న ఆర్బిటల్కి ఒకే ఎనర్జీ ఉంటుంది, వేరే వేరే ఎనర్జీ ఉంటుంది, సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఒకే సెల్లో ఉన్నప్పుడు దానికి ఒకటే ఎనర్జీ ఉంటుంది. అవన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇలాంటి సెల్స్ ఉంటాయి, ఇలాంటి ఆర్బిటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎక్స్ డైరెక్షన్లో ఉందా, ఇది ఎక్స్ డైరెక్షన్లో ఉందా, దీనికి ఒక పేరు ఉంటుంది. వై డైరెక్షన్లో ఉంది, దానికి ఒక పేరు ఉంటుంది. అట్లా ఇప్పుడు నేను చెప్పేది అది కొద్ది వెనకలం. ఇప్పుడు ఆర్బిటాల్స్ గురించి చూద్దాం. అంటే ప్రతి సెల్కి ఒక సబ్ సెల్ ఉంది, ప్రతి సబ్ సెల్లో మళ్ళీ ఏముంటాయి? ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఆర్బిటాల్స్ గురించి. ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ఫైండ్ probability of finding electron space around the nucleus is called orbital. Sir, it is very very important. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. The magnetic quantum number is integer values of minus and plus cell. నీకు ఎలా తెలిస్తే నువ్వు అన్నీ రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెల్ తీసుకున్నాం. ఇదిగో n is equal to 1 ఫస్ట్ సెల్ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఇదేంటిది? మెయిన్ సెల్. గుర్తుంచుకోండి, మెయిన్ సెల్ గుర్తుంచుకోవాలి. సబ్ సెల్ అంటే n is equal to 1 అయినప్పుడు ఒకే ఒక సబ్ సెల్ ఉంటుంది. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫార్ములా n-1. n వాల్యూ 1 పెడితే 1 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. l వాల్యూ ఎంత? 0. అప్పుడు ఇక్కడ ఆర్బిటాల్స్ ఏమంటామా? ఆర్బిటాల్స్. సో ఆర్బిటాల్స్ ఏమవుతాయి? జీరోనే అవుతాయి. మరి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? జీరోనే అవుతాయి. కానీ జీరో ఎక్కడ ఉంటుందా? 0 ఈజ్ అని 1 ఆర్బిటాల్. అదే 0 ఈజ్ 1 ఆర్బిటాల్. ఇప్పుడు -L +L ఇది 0 కదా. ఇది L వాల్యూ ఎంత తీసేసుకున్నాను డైరెక్ట్గా ఇక్కడ. ఇది L వాల్యూ 0, L వాల్యూ 0, L వాల్యూ 0ని ఏమనిపిస్తారని చెప్పాను ఇక్కడ? 1s ఆర్బిటాల్ అని పిలుస్తాం. L is equal to 0 అంటే 0 అని కాదు. L is equal to 0 వచ్చినప్పుడు దానికి ఒక పేరు పెట్టుకున్నాం, 1s ఆర్బిటాల్. ఎందుకంటే ఇది ఫస్ట్ సెల్లో ఉంది. ఇది 0 కనుక ఇది కూడా 0 అవ్వదు. అప్పుడు సబ్ సెల్ ఏమవుతుంది? ఒక్కటి అవుతుంది. కానీ చూసుకోవాలి, ఇది 0 ఇది 0, +0 -0 +0 అలా ఉంటాయా? అంటే 0 అంటే ఏంటి? ఒకే ఒక ఆర్బిటాల్. అంటే ఇది ఏం చూపిస్తుంది? ఇది నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్ సెల్ అని ఉన్నాయి చెప్తా ఉంటుంది. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది డైరెక్ట్గా, 2 × L + 1. గుర్తుంచుకోండి, L వాల్యూ 0 అనుకో, L వాల్యూ 0 అనుకో, 2 × 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఒక సబ్ సెల్ ఉంది. సరే, ఇప్పుడు n is equal to 2 అనుకో, n is equal to 2 అనుకో, n is equal to 2 అవుతే ఎన్ని సబ్ సెల్స్ వస్తాయి? 2 సబ్ సెల్స్ వస్తాయి. అంటే L is equal to 0 ఉంటుంది, L is equals to 1 కూడా ఉంటుంది. ఎలా వచ్చిందో కూడా చెప్పాను ఇందాక. 1 తీసుకుంటాం, 2 తీసుకుంటాం. 1 తీసుకుంటాం, 1 - 1 0 వచ్చి 0 వస్తుంది. మళ్ళీ 2 తీసుకుంటే 2 - 1 వచ్చి L is equal to. దీని సెకండ్ సెల్లో ఉండడం వల్ల దీని 2s ఆర్బిటాల్. దీని ఏమంటానన్నా? మరి ఎన్ని సబ్ సెల్స్ ఉన్నాయి? 2 సబ్ సెల్స్ ఉన్నాయి. సో L వాల్యూ ఇక్కడ ఎంత? అక్కడ 1. సో 1 అంటే చూద్దాం. 1 L is equal to 1 పెట్టాము అనుకో. మీరు చెప్పిన ప్రకారం the magnetic quantum number m suffix L as the integer values between -L and +L, -L and +L. సో ఇక్కడ నేను -1 తీసుకోవాలి, +1 తీసుకోవాలి, ఇంక్లూడ్ ఏం చేయాలి మళ్ళీ? చూసారు? అంటే నువ్వు సెకండ్ సెక్షన్లోకి వచ్చిన L is equal to 1 అంటే వచ్చిన ఆర్బిటాల్ పేరు ఏం పేరు? 2p ఆర్బిటాల్. 2p ఆర్బిటాల్లో నీకు ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 1 2 3 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ ఒకటి ఉంటుంది కదా మన ఆల్రెడీ.
1s అన్నా 2s అన్నా ఒకే ఒక ఆర్బిటాల్ కదా, ఒకటి. మొత్తం ఎన్ని అయినాయి? ఇక్కడ ఎన్ని అయినాయి? ఒకటి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఈ మూడిట్లు ఏమంటారంటే సబ్ ఆర్బిటాల్స్. ఇందులో ఒకే ఒక సబ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇందులో 2 సబ్ సెల్స్ ఉంటే ఇక్కడ ఒక సబ్ ఆర్బిటాల్ ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ 3 సబ్ ఆర్బిటాల్స్ వచ్చింది. ఇది ఆర్బిటాల్స్. ఇందులో మళ్ళీ ఆర్బిటాల్లో కొన్ని ఆర్బిటాల్స్ వచ్చింది. ఈ ఆర్బిటాల్స్ ఈక్వల్ ఎనర్జీ ఉంటాయి. మళ్ళీ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. పి ఆర్బిటాల్లో మళ్ళీ ఇంకెన్ని ఆర్బిటాల్స్ వచ్చినాయి? 3 ఈక్వల్గా ఉన్న ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ వచ్చింది. దీన్నే డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటారు. ఈ పిలో ఉన్న ఈ 3 ఆర్బిటాల్స్ ఏమంటారు తెలుసా? దీన్ని పిఎక్స్ అంటే, దీన్ని పివై అంటే, దీన్ని పిజెడ్ అని పిలుస్తారు. ఏమంటుంది మనం చూసారా? పి ఆర్బిటాల్లోనే ఎన్ని ఆర్బిటాల్స్ వచ్చినాయి? 3 ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఐఏ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ 0. ఈ పిఎక్స్ పివై పిజెడ్ అంటే ఏంటి డిఫరెంట్? దిస్ ఈజ్ మై న్యూక్లియస్ అన్నమాట. ఇది న్యూక్లియస్. ఇదేంటిది? ఇది నా న్యూక్లియస్. ఇక్కడ ఏముంటాయి? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతుంది అనుకో, ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఓరియంటేషన్ అంటాం. ఇదే మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతుంది. దాని డైరెక్షన్, దాని స్పేస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఈ డైరెక్షన్ వల్ల తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది ఎలక్ట్రాన్, ఇంకొక ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక సబ్ సెల్లో ఆర్బిటాల్స్ ఉంటాయి, మళ్ళీ ఆర్బిటాల్స్లో ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఉంటాయి. వాటిని డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్. అంటే పి ఆర్బిటాల్లో ఇంకెన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఓన్లీ ఎస్ ఆర్బిటాల్లో ఒకే ఒక ఎస్ ఆర్బిటాల్ అనుకోండి. ఎస్ అనే సబ్ సెల్లో అందులో ఉన్న ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. పి ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి? 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అవి పి ఆర్బిటాల్లోని ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్. దాన్ని డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటారు. ఇది ఎవరు దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్లో ఎక్కడ తిరుగుతుందో చెప్పగలుగుతున్నాం. దాని ఓరియంటేషన్ ఎలా ఉందో చెప్పగలుగుతాం. అది ఎక్కడెక్కడ తిరుగుతుందో చెప్పగలుగుతాం. అది ఇంపార్టెంట్ ఇక్కడ. సరే, ఇప్పుడు అయిపోతే n=3కి వచ్చాము. n=3కి వచ్చినప్పుడు మళ్ళీ నీకు l=0 ఉంటుంది, l=1 ఉంటుంది, l=2 కూడా ఉంటుంది. 2 అంటే మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 అంటే l=2 అని అనుకో, -2 వస్తుంది, +2 వస్తుంది, -1 వస్తుంది, +1 వస్తుంది, 0 వస్తుంది. మొత్తం ఎన్ని వచ్చింది? అంటే దీని గురించి ఎస్ ఆర్బిటాల్ ఒకే ఒక సబ్ ఆర్బిటాల్ ఉంటుంది. పి ఆర్బిటాల్ 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. వెరీ గుడ్ నాన్న. n=3 కనుక 3s 3p. l=2 అంటే l=2 అయితే ఎంత అవుతుంది? spd అవుతుంది. అదేనమ్మా? అంటే 4d. అంటే డి ఆర్బిటాల్లో డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. మళ్ళీ 3d. సో 3d. ఓకే. థర్డ్ సెల్లో ఉన్న డి ఆర్బిటాల్ కనుక 3d. అంటే ఈ ఆర్బిటాల్కి వచ్చినట్లకి నీకు ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? అందులో 5 ఉన్నాయి. అంటే ప్రతి ఆర్బిటాల్లో ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ని డైరెక్షన్లో తిరుగుతుంది చూడు ఇక్కడ. ఏమర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే టోటల్గా మెయిన్ సెల్ అంటే n. దీన్ని ఏమంటారు? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. సబ్ సెల్స్ ఎల్ వాల్యూస్ చెప్పేది ఏంటిది? సబ్ సెల్. సెల్లో ఉన్న సబ్ సెల్ గురించి చెప్తారు. ఓకే. నెక్స్ట్ ఆర్బిటాల్కి వచ్చాం కదా. నెక్స్ట్ ఆర్బిటాల్స్కి వచ్చినప్పుడు దేంట్లో డిస్కస్ చేస్తున్నాము? మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏం చెప్తుంది? అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎలా ఓరియంటేషన్ అవుతాయి కూడా చెప్తా ఉంటారు. సో ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాము? క్వాంటం నెంబర్స్ అని. ఈ నెంబర్స్ మనం ఏమంటాం? క్వాంటం నెంబర్స్ అంటారు. ఇది వెరీ సింపుల్ అనమాట. మనం ఈజీగా చెప్పచ్చు. ఎల్ వాల్యూ తెలిసిందనుకో, ఎల్ వాల్యూ 3 అనుకో, ఎల్ వాల్యూ 3 అనుకో, 2 × 3 + 1 ఎంత? 2 3 are 6 + 1 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇందులో ఉంటాయి l=3 అంటే
ఫోర్త్ సెల్లోకి వస్తావు, వెరీ గుడ్. నువ్వు ఫోర్త్ సెల్లోకి వచ్చావా అనుకో, వెరీ సింపుల్. నువ్వు ఫోర్త్ సెల్లోకి వచ్చావు అనుకో, సపోజ్ n is equal to 4. ఫోర్త్ సెల్లోకి వచ్చావు అనుకో. సో L values are start from 0, 1, 2, 3, 1, 2, 3, 4. 4 సబ్సెట్స్ వచ్చేసింది. ఫోర్త్ సెల్లో ఉన్నాయి కనుక దీన్ని 4s అంటాం. L is equal to 0 అంటే 4s సబ్సెట్. ఇదేంటిది 4 F. డి ఆర్బిటాల్స్ గురించి డిస్కస్ చేసాం. డి ఆర్బిటాల్ అయిపోయింది. డి ఆర్బిటాల్లో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, 5 ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు, 3కి వచ్చావు, ఫోర్త్ సెల్లోకి వచ్చావు. ఎస్. ఇప్పుడు చూడు, మైనస్ ఎల్ వాల్యూ ఎక్కడ వచ్చింది, 3తో స్టార్ట్ అయింది కదా. ఎల్ వాల్యూ ఇస్ 3, -3 +3, -2 +2, -1 +1, 0. 0 ఇంక్లూడ్ చేయాలి కదా కంపల్సరీ. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చేది. సింపుల్ 2 times 3 + 1 అని కూడా అనొచ్చు అన్నాను. మొత్తం ఇవన్నీ ఏంటి, సబ్ ఆర్బిటాల్స్ ఇన్ ఆర్బిటల్. సబ్ ఆర్బిటాల్స్ ఇన్ ఆర్బిటల్. కానీ సబ్ ఆర్బిటాల్స్ అనకూడదు, ఈక్వల్ గా ఎనర్జీ ఉన్నాయి ఈ ఆర్బిటాల్స్. డి ఆర్బిటాల్స్ లోనే నీకు ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి, డి ఆర్బిటాల్స్ లోనే నీకు ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇది మనం డి ఆర్బిటాల్కి వచ్చామా, అది L is equal to 3. మనం ఎఫ్ ఆర్బిటాల్లో వచ్చేసాం. డి ఆర్బిటాల్లో 5, ఎఫ్ ఆర్బిటాల్లో ఎన్ని ఉన్నాయి, 7. మళ్ళీ ఒక్కొక్క ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్ పడతాయి. ఒక్కొక్క ఆర్బిటాల్ ఉంది కదా, 3 s ఆర్బిటాల్ ఉందా, ఇందులో 2 ఎలక్ట్రాన్ పడతాయి. 2 ఎలక్ట్రాన్ పడతాయి అంటే ఇది న్యూక్లియస్ అనుకో, ఇది ఫస్ట్ సెల్ అనుకో, ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సెకండ్ సెల్లోకి వచ్చామనుకో, 2s ఉంటుంది, 2p ఉంటుంది. 2a s ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కుతాయి, 2 ఎలక్ట్రాన్స్ ఎక్కుతాయి అంతే కదా. ఒక ఎలక్ట్రాన్ లాగా ఒక ఎలక్ట్రాన్ ఊహించుకో. p ఆర్బిటాల్లో మళ్ళీ ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 1, 2, 3. దీని ఏమంటారు, డీజెనరేటెడ్ ఆర్బిటాల్ అంటారు. ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్. ఈ ఆర్బిటాల్స్ లో ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఇలా వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఇలా వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటే ఒక ఎలక్ట్రాన్ ఇలా వస్తూ ఉంటుంది. మీనింగ్ ఇది. మరి నువ్వు ఏ సెల్లోకి వస్తావు, నెక్స్ట్ 1, 2, థర్డ్ సెల్లోకి వచ్చావు. థర్డ్ సెల్లోకి వచ్చేళ్ళకి 3 సబ్ సెల్స్ ఉంటాయి, 3s, 3p, 3d. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ కూర్చుంటాయి, 2 ఎలక్ట్రాన్స్ కూర్చుంటాయి. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ కూర్చుంటాయి, 6. మరి డి ఆర్బిటాల్కి వచ్చిన వరకు నేను చెప్పాను, డి ఆర్బిటాల్ వచ్చామండి. డి ఆర్బిటాల్ వచ్చాం. డి ఆర్బిటాల్ గురించి తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. L is equal to ఇక్కడ 0, L is equal to 0 ఇక్కడ, L is equal to 1 ఇక్కడ, L is equal to ఇక్కడ 2. అంటే నువ్వు 2కి వెళ్ళు, -2 +2, -1 +1, 0 ఇంటూ 1, 2, 3, 4, 5 సబ్సెట్స్ ఉంటాయి. 3d ఆర్బిటాల్లో మళ్ళీ 5 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. దానికి కూడా పేర్లు ఉన్నాయి మళ్ళీ. అవి ఎలా తిరుగుతుందో దాన్ని బట్టి దాని ఓరియంటేషన్ కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ చెప్పుకోవచ్చు. నీకు క్లియర్గా అర్థమైనప్పటికీ